ఎక్కడైనా రెండు పార్టీల మధ్య వివాదాలుంటాయి. అధికార విపక్షాలు రోడ్డున పడి కొట్టుకుంటాయి. ఊళ్ళో రెండు ఫ్యాక్షన్లుంటే రెండు పార్టీలో ఉంటాయి. చంపుకొని ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటాయి. జైళ్లకు పోతారు. విడుదలైన తర్వాత కక్ష సాధింపులుంటాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అధికార పార్టీలోనే రెండు ఫ్యాక్షన్లున్నాయి. అత్యంత కిరాతకంగా చంపేసుకొని అధికార పార్టీని వాళ్ళు రోడ్డున పడేశారు. పైగా వారికి అధిష్టానంలో కొందరి మద్దతు కూడా ఉందని చెబుతారు. మరోపక్క ఒక దశలో తప్పును వైసీపీ పైకి నెట్టే ప్రయత్నం కూడా జరిగింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడులో ఇద్దరు టీడీపీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. బైక్పై వెళ్తోన్న వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావును స్కార్పియో వాహనంతో ఢీకొట్టి చంపేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, జిల్లా ఎస్పీతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారిని వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రత్యర్థుల అమానుష దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. తాజా హత్యల వెనక పెద్ద కథే ఉంది. అక్కడి ఫ్యాక్షన్లో బలమైన టీడీపీ నేపథ్యం ఉంది. దశాబ్దాల క్రితం ఫ్యాక్షన్ ఆధిపత్య పోరులో హత్యకు గురైన తోట చంద్రయ్య టీడీపీలో ఉండేవారు. అప్పట్లో చంద్రయ్య పాడెమోసిన చంద్రబాబు నేడు జంట హత్యలపై ఏమీ మాట్లాడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. తోట చంద్రయ్య, నిందితుడు చింతా శివరామయ్య గుండ్లపాడు గ్రామంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైనా తొలుత వేరువేరు పార్టీల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో చంద్రయ్యకు శివరామయ్య మధ్య వారి ప్రాంతంలో వేసే సిమెంట్ రోడ్డు విషయంలో గొడవలు వచ్చాయి. ఇది జరిగిన ఏడాదికి మాచర్లకి టీడీపీ నుంచి జూలకంటి బ్రహ్మానందరెడ్డికి ఇన్ఛార్జి పదవి రావటంతో అప్పటి నుండి చంద్రయ్య శివరామయ్యను హతమారుస్తానని గ్రామంలో సవాల్ చేస్తూ తిరిగాడు. ఈ క్రమంలోనే చంద్రయ్యను హతమార్చాలని నిర్ణయించుకున్న శివరామయ్య తన కుమారుడితో పాటు 6 అనుచరుల సహాయంతో చంద్రయ్యను హతమార్చాడు. తోట చంద్రయ్య హత్య అనంతరం ఆ గ్రామంలో టీడీపీ నాయకత్వం తోట వెంకట్రామయ్య చేతుల్లోకి వెళ్లింది. 2024 ఎన్నికల ముందు వైసీపీ పార్టీకి చెందిన ఉప్పుతోళ్ల శ్రీనుతో పాటు మరికొంతమందిని తోట వెంకట్రామయ్య టీడీపీ పార్టీలో చేర్చుకున్నాడు. 2024 ఎన్నికల తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావడంతో తోట వెంకట్రామయ్య నాయకత్వాన్ని అదే పార్టీకి చెందిన జేవిశెట్టి వెంకటేశ్వర్లు, జేవిశెట్టి కోటేశ్వరరావు అనే ఇద్దరు అన్నదమ్ములు వ్యతిరేకించి గుండ్లపాడు గ్రామంలో అదే పార్టీలో వేరే వర్గంగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో మాచర్ల తెలుగుదేశం శాసనసభ్యుడు జూలకంటి బ్రహ్మారెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఉప్పుతోళ్ల శ్రీను, జవిశెట్టి వెంకటేశ్వర్లు ఉన్న బజారులో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తమ బజారులో వేరే వర్గం వాళ్లు వచ్చి ఫ్లెక్సీ ఏర్పాటు చేయటంతో జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కాపు కాసి ఉప్పుతోళ్ల శ్రీను 2 కాళ్లు విరగ్గొట్టారు. ఇది 2025 ఏప్రిల్ చివరి వారంలో జరిగింది. అయితే ఇటీవల తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నట్టు తెలుగుదేశం ప్రకటించటం, నారా లోకేష్ సైతం వారికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆసరాగా తీసుకున్నారో ఏమో కానీ జవిశెట్టి వెంకటేశ్వర్లను, ఆయన తమ్ముడు కోటేశ్వరరావును తోట వెంకట్రామయ్య వర్గమే కారుతో గుద్ది వేటకొడవళ్లతో నరికి హత్య చేశారని అక్కడ మాట్లాడుకుంటున్నారు. ఆ కారు వెంకట్రామయ్యదేనని చెబుతున్నారు. పైగా మృతులు తోట చంద్రయ్య హత్య కేసులో సాక్షులుగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వైసీపీ ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతోంది. అప్పట్లో చంద్రయ్య హత్యను తమపై తోసేయాలనుకున్న టీడీపీ ఇప్పుడు ఏం చేస్తోందని నిలదీస్తోంది. పల్నాడు ఫ్యాక్షన్ను టీడీపీ ప్రోత్సహిస్తుందా, దాన్ని నిరోధించేందుకు ప్రయత్నిస్తుందా అన్నది పెద్ద ప్రశ్న. చంద్రయ్య పాడెమోసిన చంద్రన్న ఇప్పుడు కూడా అదే పని చేస్తారా అన్నది అసలు ప్రశ్న. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.